ఓం శాంతి. రాజయోగి జీవితానికి పునాది బ్రహ్మభోజనం. బ్రహ్మభోజనం అంటే భగవంతునికి దగ్గరవ్వడానికి ఒక గొప్ప సాధనం. ఇలా రజనీ దీదీ జపాన్ నుండి విచ్చేస్తారు కదా. దీదీని కొన్ని క్వశ్చన్లు అడిగారు. అందులో మొదటి క్వశ్చన్ బ్రహ్మభోజనం గురించి అడిగారు. బ్రహ్మభోజనం యొక్క ప్రత్యేకత ఏమిటి అని దీదీ గారు ఇలా సమాధానం ఇచ్చారు. మనం వండే ఆహారం భగవంతుని స్మరణలో మరియు ఎలాంటి ఆసక్తి లేకుండా వండడం చాలా ముఖ్యం. ఒకవేళ మనం ఆసక్తితో మన కర్మేంద్రియాల స్వార్థం కోసం వండినా లేక తిన్నా అది బ్రహ్మభోజనం అనిపించుకోదు. ఆహారం అనేది పంచభూతాలలో ఒక తత్వం. ఆ తత్వాన్ని బాబా వైబ్రేషన్స్ శుద్ధి చేయడం కోసమే మనం నైవేద్యం సమర్పిస్తాం, అంటే భోగ్ పెడతాం. మన మనసుని శుద్ధి చేసుకోవడం కోసం ఒక యోగి చేతులతో వండబడిన మరియు భగవంతునికి సమర్పించబడిన ఆ బ్రహ్మ భోజనాన్ని మనం తింటాం. ఇంకొక ప్రశ్న అడిగారు దీది, బ్రహ్మబాబా ఎప్పుడు పాల ఉత్పత్తులను వద్దని అనలేదు కదా, కానీ ఈ రోజుల్లో జంతువులపై ఎంతో అత్యాచారం జరుగుతుంది. మరి అలా హింసించి తీసిన పాలు తీసుకోవడం సరైనదేనా అని అడిగారు. దీదీ గారు ఇలా చెప్పారు, బ్రహ్మబాబా ఆ సమయంలో పాలు, పెరుగు మరియు పన్నీర్ ఉపయోగించారు. ఎందుకంటే అప్పట్లో ఆ 5 తత్వాలు తులనాత్మకంగా చాలా బాగుండేవి. కానీ ఇప్పుడు ఈ 5 తత్వాలలో కాలుష్యం నిండిపోయింది. అందుకే ఇప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు కూడా అందులో కాలుష్యమే కనిపిస్తుంది. ఒకవేళ మనం బ్రహ్మబాబా చూపించిన మార్గంలో నడవాలనుకుంటే మనం చాలా ఎక్కువ యోగం చేసి ఆ వస్తువులను మన ఆలోచనల ద్వారా పవిత్రంగా మార్చుకోవాల్సి ఉంటుంది. మన ఆరోగ్య కారణాల వల్ల వీటిని తినకుండా ఉండడం లేదు. మనకు బ్రహ్మబాబాకు మనకు బ్రాహ్మణులకు మార్గాన్ని చూపించడం జరిగింది. మిలిటరీ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో బాబా చెప్పారు. ఒకవేళ క్లిష్ట పరిస్థితి వస్తే ఆహారానికి దృష్టి ఇచ్చి తినవచ్చు అని బాబా చెప్పారు. మనం కూడా అలాగే దృష్టి ఇచ్చి తినవచ్చు. ఇది ఒక విశేషమైన విషయం. బాబా అంటారు, ఈ ఒక్క జన్మలో నువ్వు నాకు నైవేద్యాన్ని సమర్పించు. కల్పమంతటా నేను నిన్ను పోషిస్తూనే ఉంటాను, తినిపిస్తూనే ఉంటాను. భగవంతునికి దగ్గరవ్వడానికి ఇది ఒక గొప్ప సాధనం. మనం ఎప్పుడైతే బాబాకు 3 నిమిషాలు లేదా 5 నిమిషాల పాటు మనం బాబాని స్మరిస్తామో ఆ సమయంలో ఆయన మన జీవితంలో ఏం జరగబోతుందో అనే దానికి కొన్ని మార్గదర్శకత్వాలు ఇవ్వగలరు. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక ఉన్నతి మన జీవితంలో. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ప్రశ్న అడిగారు, జ్ఞానంలో నడిచే కొన్ని సెంటర్లలో కొంతమంది అక్కయ్యలు, అన్నయ్యలు ఒకవేళ 10 రోజుల పాటు వండకపోతే వారు ఆహారం తీసుకోరు. వండనప్పుడు వారు బాబాకు నైవేద్యాన్ని కూడా సమర్పించలేరు, ఇతరులకు కూడా తినిపించలేరు. ఇది సరైనదేనా? అప్పుడు దీదీ ఇలా సమాధానం ఇచ్చారు. ఒకసారి డబల్ ఫార్నెస్ భోజనం గురించి ఇలా చెప్పబడింది. ఒకవేళ మీరు చాలా బిజీగా ఉంటే పాలు వేడి చేసి అందులో కొద్దిగా చక్కెర వేసి బాబాకు నైవేద్యాన్ని సమర్పించండి. కానీ ప్రేమతో తప్పకుండా చేయండి, అంతేకాని అస్సలు చేయకుండా ఉండకండి. చాలామంది వద్ద సమయం ఉంటుంది కానీ బద్ధకం కారణంగా వండరు, అది తప్పు. కొందరు ఆరోగ్య కారణాల వల్ల వండుకోలేకపోతే అది వారిష్టం. కానీ బాబాను మాత్రం ఆకలితో ఉంచలేం కదా. బాబా కోసం ఏదో ఒకటి వండి నైవేద్యాన్ని సమర్పించాలి, భోగ్ పెట్టాలి. నిజానికి బాబాకు ఏది అవసరం లేదు, అది మనకే అవసరం. మనం మన కోసమే ఇది చేస్తున్నాం. ఇంకొక ప్రశ్న అడిగారు, కొందరు సోదరీమణులు యజ్ఞంలో ఏదైనా నష్టం జరిగినా లేక ఏదైనా తప్పు జరిగినా ఆహారం తినడం మానేస్తారు. ఇది సరైనదేనా అని అడిగారు. దీదీ గారు ఇలా సమాధానం ఇచ్చారు, ఆహారం వదిలేయడం అనేది హఠయోగం అవుతుంది. మనం వదిలేయాల్సింది మన లోపల ఉన్న చెడు ఆలోచనలు అనే ఆహారాన్ని. ఆలోచనలు కూడా ఒక రకమైన ఆహారమే కదా. కాబట్టి మనసులో చెడు ఆలోచనలను రానివ్వకూడదు. నా ఉద్దేశంలో మనం యోగం ఎక్కువ చేయాలి.
మరియు ఆహారం తక్కువగా తినాలి. ఒకసారి దీది మన్మోహిని గారు కూడా చెప్పారు, ఏదైనా తప్పు జరిగినప్పుడు యోగంలో కూర్చుని ఆ తప్పును మనస్ఫూర్తిగా గ్రహిస్తే మార్పు వస్తుంది. అంతేకాని ఆహారాన్ని పూర్తిగా వదిలేసి మిమ్మల్ని మీరు శిక్షించుకోవడం అనేది హఠయోగం అవుతుంది. అయితే ఇంకొక ప్రశ్న అడిగారు, ఈ రోజుల్లో ముల్లంగి కూడా తినకూడదని వింటున్నాము, ఇది నిజమేనా అని అడిగారు. అయితే దీది గారు ఇలా సమాధానం ఇచ్చారు. బ్రహ్మబాబా చెప్పారు, ముల్లంగి తినకండి, ఎందుకంటే దానివల్ల కొద్దిగా దుర్వాసన వస్తుంది. ఉల్లిపాయ, వెల్లుల్లి మన శరీరంలోని కొన్ని గ్రంథులను ఉత్తేజపరుస్తాయి. దీనివల్ల మనకు మెడిటేషన్ చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. అందుకని మనం వాటిని తినము. దీది అన్నారు. దీదిని ఇంకొక ప్రశ్న అడిగారు, మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆహార శుద్ధి గురించి అక్కడ ఉన్నటువంటి అన్నయ్యలకు అక్కయ్యలకి ఎలాంటి నమ్మకాన్ని కలిగించగలరు అని. దీది గారు ఇలా సమాధానం ఇచ్చారు, మేము వారికి ఒక విషయం వివరించాము. ఎలాంటి అన్నము అలాంటిదే మనస్సు. ఒకవేళ మీ మనస్సులో మంచి ఆలోచనలు రావాలనుకుంటే ఎలాంటి ఆసక్తి లేకుండా వండిన ఆహారాన్ని తినాలి. మన కర్మేంద్రియాలకి లొంగిపోయి మనం తింటే మనస్సు కూడా అలానే తయారవుతుంది. ఇది విన్న తర్వాత అంతకుముందు మాంసం, చేపలు తినేవాళ్ళు సాత్విక ఆహారాన్ని తిని చూశారు. అలా తినడం వల్ల తమ మనసులో మంచి ఆలోచనలు వస్తున్నాయని వారు గమనించారు. తమపై తాము ఈ ప్రయోగం చేసి చూసుకున్న తర్వాత వారికి పూర్తి నమ్మకం కుదిరింది. సాత్విక ఆహారం తినడం వల్ల ఎంతో లాభం ఉంటుంది. ఇంకొక ప్రశ్న అడిగారు, దీది ఈ రోజుల్లో ప్రకృతి ప్రతి చోట తన భయంకర రూపాన్ని చూపిస్తుంది. ఇలాంటి సమయంలో బ్రహ్మ భోజనం పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి అని. దీది గారు ఇలా సమాధానం ఇచ్చారు, ఇప్పుడు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అనేటువంటి సమయం వచ్చింది. మనుషులు అంటూ ఉంటారు కదా, ఆహారం దొరకకపోయినా మనిషి బ్రతకగలడు, కానీ నీరు లేకుంటే బ్రతకలేడు అని. ఒకవేళ ఆహారం లభించకపోయినా మనకు కోపం రాకూడదు, మనం భావోద్వేగానికి గురి కాకూడదు. ఆ స్థాయిలో మనం మనల్ని సిద్ధం చేసుకోవాలి, మనల్ని మనం ఒప్పించుకోగలగాలి. సాధారణంగా అందరూ కొంతవరకు తయారుగా ఉంచుకుంటారు, అయినప్పటికీ మనసును స్థిరంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలాసార్లు కొందరు అన్నయ్యలు అక్కయ్యలు ఆహారం దొరకనప్పుడు వారు గొడవలు పడుతుంటారు, లూటీలు చేస్తూ ఉంటారు. మనకు అలాంటి అలవాటు ఉండకూడదు. ఒకవేళ మనం ముందు నుంచే మనసుని సిద్ధం చేసుకుంటే అది మనకే మేలు చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ముందే సిద్ధం చేసుకోవాలి. అందుకే బాబా అంటారు, కొద్దిగా తక్కువ ఆహారం తినండి. తక్కువ ఆహారంతో కూడా మనం మన శరీరాన్ని నడిపించుకోవచ్చు. ఆసక్తితో తినకండి. ఇప్పుడు నీరు కూడా కలుషితం అయిపోతుంది. డ్రామాలోని ఈ భయంకరమైన దృశ్యాన్ని కూడా మనం దాటాల్సిందే. ఆహారం దొరకడం లేదు కదా అని శరీరాన్ని వదిలేయాలా? లేదు. ఒకవేళ ఆహారం లభించకపోయినా మనసులో సద్గుణాలు, శక్తులు నిండేలాగా పాజిటివ్గా ఆలోచించే అభ్యాసాన్ని మనం నిరంతరం చేస్తూ ఉండాలి. ఆ క్లిష్ట సమయంలో మనం దుఃఖంలోకి లేక బాధల్లోకి వెళ్ళకూడదు. మనం ఎంతగా మనస్ఫూర్తిగా అభ్యాసం చేస్తామో ఆ స్మృతి మాత్రమే చివరి సమయంలో మనకు ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం బ్రహ్మ భోజనాన్ని తిరస్కరించినా, లేక బ్రహ్మ భోజనాన్ని తక్కువ చేసి చూసినా, లేక ప్రేమతో తినకపోయినా దానికి సంబంధించిన కర్మల లెక్క ఖాతా ఖచ్చితంగా తయారవుతుంది. మన వైబ్రేషన్స్ ఈ ఆహార పదార్థాలపై కూడా ప్రభావం చూపుతాయి కదా. అందువల్ల మనకి ఏది లభిస్తే దానిని మనం ఎంతో ప్రేమతో స్వీకరించాలి. కాబట్టి దీది గారు ఏం చెప్పారంటే, భగవంతునికి దగ్గరవ్వడానికి బ్రహ్మ భోజనం ఒక గొప్ప సాధనం. ఆహారం వండేటప్పుడు ఎలాంటి ఆసక్తి ఉండకూడదు. భగవంతుని స్మరణలో వండినది మరియు బాబాకు సమర్పించినది అయి ఉండాలి. అంటే భగవంతుడు స్వీకరించిన ఆహారం కావాలి. అలాగే తినేటప్పుడు కూడా దానిపై ఎలాంటి ఆసక్తి ఉండకూడదు. భగవంతుని వాగ్దానం ఏమిటంటే, ఈ ఒక్క జన్మలో నువ్వు నాకు నైవేద్యాన్ని సమర్పించు, భోగ్ పెట్టు, కల్పమంతటా నేను నిన్ను పోషిస్తూనే ఉంటాను. బ్రహ్మ భోజనం యొక్క ఇలాంటి ఎన్నో అనుభవాలని వినడం కోసం
బాబా మనకి ఎంతో మంచి అవకాశం ఇచ్చారు. అచ్చా, ఓం శాంతి.